ఇవాళ క్లాస్ లో క్విక్ సార్ట్ అనే ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, దాని వర్కింగ్ మెకానిజం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో కోడ్ కూడా చూద్దాము. మన సార్ట్ అనే ఆల్గరిథం డివైడ్ అండ్ కాన్క్విర్ అనే మెకానిజం అనే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అంటే ఒక అరేని ఇచ్చినప్పుడు ఆ అరేని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో సమ్ స్మాలర్ సబ్ అరేస్ లాగా డివైడ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఏంటి, కాన్క్విర్ అంటే ఏంటి, మర్జ్ అవ్వడం. సో ఇలా మర్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ సార్ట్ అవ్వడము. సో అలా ఈ మెకానిజం అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి క్విక్ సార్ట్ లో కొత్త టర్మ్స్ ఏంటి చూస్తాము అంటే పైవోట్. సో ఈ పైవోట్ ఏంటి అంటే లైక్ ఒక అరే ఎప్పుడైతే ఇస్తారో ఈ అరేలో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ని మనం టార్గెట్ చేసి మన పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తాము. అంటే మెయిన్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేసి సమ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. సో పైవట్ ఎలిమెంట్ అనేది మన అరేలో, సో ఈ అరేలో ఏదైనా ఎలిమెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేలో సమ్ 2 1 9, సో ఇది 12 అనుకుందాం, ఇది 12, నెక్స్ట్ 3, సమ్ 8, 5. సో ఈ అరేలో మన పైవట్ ఎలిమెంట్ అనేది ఏదన్నా ఉండొచ్చు, మన ఇష్టం. మన ఓన్ గా ఒక ఎలిమెంట్ ని పైవట్ ఎలిమెంట్ అని అనుకోవచ్చు. సో 4 కేసెస్ లైక్ ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ అ పైవట్ ఎలిమెంట్ అనుకోవచ్చు. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దీన్ని అనుకోవచ్చు పైవట్ ఎలిమెంట్. లేదు అంటే లాస్ట్ ఎలిమెంట్, అంటే మన అరేలో లాస్ట్ ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో లేదు దీన్నన్నా అనుకోవచ్చు పైవట్ ఎలిమెంట్ ని. లేదు అంటే మీడియన్ ఎలిమెంట్, అంటే మనకి ఇచ్చిన అరేలో మీడియన్ ఎలిమెంట్ ఏదో, మీడియన్ ఇండెక్స్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దాని పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని కూడా మనం పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే సమ్ ర్యాండమ్ ఎలిమెంట్ ని కూడా మనము పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో పైవట్ ఎలిమెంట్ అంటే ఏంటి, సమ్ మెయిన్ ఎలిమెంట్ అన్నట్టుగా తీసుకోవడము. సో మనకి 4 కేసెస్ ఉన్నాయి. సో ఈ 4 పాసిబిలిటీస్ లో ఏదన్నా ఒక పాసిబిలిటీ చూస్ చేసుకొని మనము ఒక ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అన్నా కన్సిడర్ చేయొచ్చు, లేదు అంటే లాస్ట్ ఎలిమెంట్ అన్నా కన్సిడర్ చేయొచ్చు, లేదు అంటే మన అరేలో మీడియన్, సో మీడియన్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాని పర్టికులర్ డేటా నన్నా కన్సిడర్ చేయొచ్చు, లేదు అంటే ర్యాండమ్ ఎలిమెంట్ నన్నా పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్. సో క్విక్ సార్ట్ అంటేనే పార్టీషన్, అంటే మనకి ఇచ్చిన అరేని పార్టీషన్ చేయాలి. సో పార్టీషన్ అంటే ఏంటి, డివైడ్ చేయడము. సో డివైడ్ ఎలా చేస్తారు అనేది పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఒక అరే ఇందాక తీసుకున్నాము. సో ఈ అరేలోనే ఎలా డివైడ్ చేస్తాము అనేది చూద్దాము. లేదు అంటే సో ఒక కొత్త అరే తీసుకుంటున్నాను, సమ్ 21 9 3 1 సమ్ 5 13. సో ఇది వచ్చేసి మన నార్మల్ అరే. సో ఇప్పుడు ఏంటి, మన క్విక్ సార్ట్ లో 2 కాన్సెప్ట్స్, ఒకటేమో పైవట్ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్, పైవట్ అనే కాన్సెప్ట్, అండ్ ఇంకొకటి వచ్చేసి పార్టీషన్ కాన్సెప్ట్. పార్టీషన్ అంటే ఏంటి, డివైడ్ చేయడము. అంటే మనకి ఇచ్చిన అరేని స్మాలర్ అరేస్ లాగా డివైడ్ చేయాలి. సో పైవట్ ఎలిమెంట్, సో మన ఇష్టం. ఈ అరేలో ఏదన్నా ఎలిమెంట్ ని నేను పైవట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. నేను ఇక్కడ అరేలో ఈ 0th ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉందో దీన్ని పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నాకు పైవట్ ఎలిమెంట్ ఏది 20, సో 21, బట్ లిటిల్ బిట్ చేంజెస్ చేద్దాము. ఈ అరేలో 11 తీసుకున్నాము, నెక్స్ట్ 2 తీసుకున్నాము, అండ్ ఇక్కడ వచ్చేసి 4. సో ఇప్పుడు ఈ అరేలో మన పైవట్ ఎలిమెంట్ ఏది, సో స్టార్టింగ్ ఎలిమెంట్ ని నేను పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. దట్ ఈస్ పి ఏంటి, ఏ ఆఫ్ 0th ఇండెక్స్ లో ఏదైతే డేటా ఉందో అది. సో ఫస్ట్ సో ఇప్పుడు మనకి ఇచ్చిన అరేని మనం పార్టీషన్ చేయాలి. సో పార్టీషన్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో క్విక్ సార్ట్ అనేది ఎలా, లైక్ మెయిన్ మోటో ఏంటి దాంది అనేది ఇప్పుడు చూస్తున్నాము. సో మెయిన్ మోటో ఏంటి అనేది, సో ఇప్పుడు ఈ అరేని మనం పార్టీషన్ చేయాలి. సో ఎలా పార్టీషన్ చేయాలి, సో ఈ పైవట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మన మెయిన్ మోటో ఏంటి, క్విక్ సార్ట్ ది సార్ట్ చేయాలి.
ఇదర్ అసెండింగ్ ఆర్డర్ అన్నా డిసెండింగ్ ఆర్డర్ లోనన్నా సార్ట్ చేయాలి. సో బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ లో మనము సార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇన్ కేస్ దీన్ని నేను సార్ట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఈ అరేది 1 2 4 5 11 13. ఇన్ కేస్ నేను సార్ట్ చేస్తే నా అవుట్పుట్ ఇది వస్తుంది 1 2 4 5 11 13. ఇది నా అవుట్పుట్. అంటే నేను సార్ట్ చేసినప్పుడు ఈ పైవట్ ఎలిమెంట్ అనేది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అరే ఎక్కడో ఉంటుంది. అవునా, అంటే సంథింగ్ ర్యాండమ్ పొజిషన్, అంటే ఇక్కడ మేబీ ఇక్కడ అని అనుకుందాము. దట్ ఈస్ పైవట్ ఎలిమెంట్. సో ఇక్కడ క్విక్ సార్ట్ యొక్క రూల్. సో పార్టిషన్ చేసేటప్పుడు ఈ పైవట్ ఎలిమెంట్ అనేది మిడిల్ లో ఎక్కడో ఉంటుంది ర్యాండమ్ గా, బట్ మిడిల్ ఆఫ్ ద అరే ఉంటుంది. సో ఈ మిడిల్ ఆఫ్ ద అరేలో లెఫ్ట్ ఉండొచ్చు అండ్ రైట్ సైడ్ ఉండొచ్చు ఈ పైవట్ ఎలిమెంట్ కి. సో పైవట్ ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ అరేలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో లెస్సర్, సో లెస్ దెన్ పైవట్ ఎలిమెంట్ వాల్యూస్ దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అదే రైట్ హ్యాండ్ సైడ్ లో వచ్చేసి పైవట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ వాల్యూస్ అనేటివి ఇక్కడ సార్ట్ అయి ఉండాలి, లైక్ అరేంజ్ చేసి ఉండాలి. ఇప్పుడు 4 ఉంది, 4 పైవట్ ఎలిమెంట్, ఇది ఎక్కడో ర్యాండమ్ పొజిషన్ లో మిడిల్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి 5. నెక్స్ట్ 2 అనేది 4 కన్నా లెస్సరా గ్రేటరా? లెస్సర్. సో లెస్సర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోవాలి. 11 అనేది ఈ 4 కన్నా లెస్సరా గ్రేటరా? గ్రేటర్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. 1 అనేది లెస్సర్, సో 4 కన్నా 1 లెస్సర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 5 ఉంది, 5 అనేది రైట్ హ్యాండ్ పైవట్ కన్నా గ్రేటర్. ఇక్కడ మనం సార్ట్ చేయట్లే, నార్మల్ గా అరేంజ్ చేస్తున్నాము అంతే. 13 పైవట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్, సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ పైవట్ ఎలిమెంట్ అనేది ఏంటి, మనకి సార్ట్ అయిపోయింది. అంటే దీని ఎగ్జాక్ట్ పొజిషన్ ఇదే. దీని ముందు ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ అవి సార్టెడా అన్సార్టెడా మనకు తెలియదు, బట్ అరేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ ముందున్న ఎలిమెంట్స్ అన్ని దీనికన్నా లెస్సరే ఉన్నాయి. అండ్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఎలిమెంట్స్ అనేటివి అన్ని ఈ పైవట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ అయి ఉన్నాయి. అంటే ఒక పైవట్ ఎలిమెంట్ అనేది మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో దాన్ని అరేలో స్పెసిఫిక్ పొజిషన్ ఏది అని ఫైండ్ అవుట్ చేసి మనం అరేంజ్ చేస్తాము. సో ఎలా అరేంజ్ చేస్తాము అనేది ఇంకా నెక్స్ట్ చూద్దాము. బట్ మెయిన్ మోటో ఇలా అరేంజ్ చేయాలి అనేది చూస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి మన పైవట్ అయిపోయింది. నెక్స్ట్ సో పైవట్ కి ముందు సమ్ సబ్ అరే ఉంది అండ్ ఆల్సో వెనుక సమ్ సబ్ అరే ఉంది. ఇప్పుడు ఇది పైవట్ ఎలిమెంట్, దీని ఎగ్జాక్ట్ కరెంట్ పొజిషన్ ఇది అని అర్థమైపోయింది. దీని ముందు సమ్ సబ్ అరే ఉంది, దీని తర్వాత అరే ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి, లైక్ ఇది పైవట్, ఇది వచ్చేసి సమ్ పార్టీషన్ 1, ఇది వచ్చేసి పార్టీషన్ 2. సో ఇలా మనము అరేని పార్టీషన్ చేస్తాము. సో ఇప్పుడు ఇది పార్టీషన్ అయిపోయింది. ఎలా అయిపోయింది, మిడిల్ లో పైవట్ ఉంది, దీని ముందు సమ్ పార్టీషన్ 1 అని కన్సిడర్ చేస్తున్నాము, దీని తర్వాత పార్టీషన్ 2 అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సో ఈ పార్ట్ ని కూడా మనం సార్ట్ చెయ్యాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేది ఏంటి 2 1. సో దీంట్లో కూడా 2 ని నేను పైవట్ ఎలిమెంట్ అని అనుకుంటున్నాను. సో పైవట్ ఎలిమెంట్ 2 కాబట్టి ర్యాండమ్ గా ఎక్కడో ప్లేస్ అయి ఉంటుంది. సో 2 తర్వాత ఏముంది 1 ఉంది. సో 1 అనేది ఎక్కడికి వెళ్ళాలి, దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి. దీన్ని ఇలా అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఏంటి మనకి 11 5 13. ఈ 11 5 13 లో సేమ్ 11 ని నేను పైవట్ అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా పైవట్ ఎలిమెంట్, ఇక్కడ ఇది వచ్చేసి పైవట్ ఎలిమెంట్. సో 5 11 కన్నా లెస్సర్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతుంది. 13 రైట్, సో రైట్ కాబట్టి ఇక్కడ వెళ్ళిపోతుంది. అవునా, అంటే ఇంకా లాస్ట్ కి ఏమై ఉన్నాయి 1 1 సింగిల్ సబ్ అరేస్ ఉన్నాయి. ఇంకా దీన్ని మనము డివైడ్ చేయొచ్చా, చేయలేము. దీన్ని ఇంకా డివైడ్ చేయలేము. ఇదే బేస్ కేస్ మనకి. సో ఇప్పుడు ఇది ఎలా సార్ట్ అవుతుంది, మనకి ఎలా అవుట్పుట్ కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ క్విక్ సార్ట్ లో ఏమవుతుంది, రికర్సివ్లీ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది, లైక్ మెథడ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో రికర్షన్ కాన్సెప్ట్ అనేది గ్రిప్ ఉండాలి. సో ఫస్ట్ రికర్షన్ లో ఇప్పుడు ఇన్ కేస్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినప్పుడు నాకు ఏమొస్తుంది, అవుట్పుట్ 1 వస్తుంది. 1 నెక్స్ట్ సో 1 వచ్చింది. నెక్స్ట్ ఇటు చూసుకుంటే 4 ఉంది, సో 4. మళ్ళీ ఇటు చూసుకుంటే 5. నెక్స్ట్
11, నెక్స్ట్ 13, సో ఇది 30. సో ఇక్కడ చూడండి సార్ట్ అయ్యింది అరే. సో ఇలా మనము ఒక ఇచ్చిన అరేని పార్టీషన్ చేసుకుంటూ లాస్ట్ బేస్ కేస్ వరకు వెళ్తాము. అంటే బేస్ కేస్ అంటే ఏంటి, లైక్ ఇంకా దాని ఫర్దర్ మనము డివైడ్ చేయలేము అనే కండిషన్ స్టేజ్ లోకి వెళ్ళి దాని తర్వాత మర్జ్ చేస్తూ ఉంటాము, లైక్ కాన్ఫిగర్ చేస్తూ ఉంటాము. సో ఇది అనేది మన మెయిన్ మోటో. అంటే ఒక పైవట్ ఎలిమెంట్ తీసుకోవాలి, దీని ముందు వచ్చేసి అన్ని లెసర్ వాల్యూస్ ఉండాలి అండ్ దీని తర్వాత వచ్చేసి అన్ని రైట్ సైడ్ వాల్యూస్ ఉండేటట్టు మనము ఇచ్చిన అరేని పార్టీషన్ చేసుకుంటూ వెళ్ళి సార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మెయిన్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఇది వచ్చేసి మన మెయిన్ టాపిక్. సో ఇందాక చూసిన తర్వాత లైక్ ఒక విజన్ లాగా, అంటే ఇప్పుడు క్విక్ సార్ట్ ఏదైతే మనం వర్కింగ్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటామో, అల్గోరిథం ని డీకోడ్ చేస్తూ ఉంటామో, ఈ ప్రాసెస్ అనేది అచీవ్ అవ్వాలి అనేది ఇందాక డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మెయిన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దాని ప్రకారం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఇది వచ్చేసి మన అరే. ఇప్పుడు దీనిపైన క్విక్ సార్ట్ మెకానిజం అనేది పర్ఫార్మ్ చేసి దీన్ని అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇప్పుడు మన అరే. సో దీంట్లో మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి, పైవట్ ఎలిమెంట్, అవునా. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఎలిమెంట్, దీన్ని నేను పైవట్ అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పైవట్ ఏది నాకు 9 పైవట్ ఎలిమెంట్. సో ఇది వచ్చేసి పి. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు నేను కంపారిజన్ అనేది స్టార్ట్ చేయాలి, అంతే కదా. అంటే దీన్ని నేను స్పెసిఫిక్ గా ఈ అరేలో ఎక్కడో కరెంట్ పొజిషన్ లో ప్లేస్ చేయాలి. ఇంకొక పాయింటర్స్ హెల్ప్ తీసుకుంటున్నాను, లైక్ ఇంకొక వేరియబుల్స్ హెల్ప్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ సమ్ లో, ఇంకొకటి వచ్చేసి హై. ఈ రెండు వేరియబుల్స్ హెల్ప్ తీసుకుంటుంది. సో లో కూడా ఈ 0th ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది, హై వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేసాము, ఓన్లీ 3 వేరియబుల్స్ తీసుకున్నాము. పైవట్, సో పైవట్ అనేది ఇండెక్స్ లో ఉన్న డేటాని హోల్డ్ చేస్తుంది అండ్ లో వచ్చేసి ఎవరిని హోల్డ్ చేస్తుంది, ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది, 0th ఇండెక్స్ ని హోల్డ్ చేస్తుంది అండ్ హై వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ దట్ ఈస్ 6 ని హోల్డ్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ స్టెప్, సో ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ మనము కండిషన్ అనేది చెక్ చేయాలి. సో మన మెయిన్ మోటో ఏంటి, దీన్ని సమ్ పర్టికులర్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి అండ్ దీని తర్వాత గ్రేటర్ ఎలిమెంట్స్ రావాలి, దీని ముందు లెస్సర్ ఎలిమెంట్స్ అనేవి రావాలి. సో ఇక్కడ ఒక కండిషన్ అనేది మనము రాద్దాము. సో ఇక్కడ మనము ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి ఫస్ట్. సో స్టార్టింగ్ ఇక్కడ నుండి వెళ్తాము, ఈ డైరెక్షన్ లో వెళ్తాము. సో మన లో పాయింటర్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అండ్ హై పాయింటర్ లైక్ హై వేరియబుల్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. సో లో పాయింటర్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది, హై ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. సో ఈ కండిషన్ చెక్ చేద్దాము. సో ఏఆర్ఆర్, సో మన అరే నేమ్ వచ్చేసి, ఈ అరే నేమ్ వచ్చేసి సమ్ ఏఆర్ఆర్ అని అనుకున్నాము. సో ఏఆర్ఆర్ ఆఫ్ లో, అంటే లో అనే ఇండెక్స్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో, సో లో అనే ఇండెక్స్ ఏంటి మనకి 0, అవునా. సో 0 లో ఏముంది, 9. సో 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సేమ్ పైవట్, సో 9. సో లో నుండి స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే లో +1 ఉన్న స్టార్ట్ చేయొచ్చు. సో 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9, ఎస్, కండిషన్ ట్రూ. సో కండిషన్, ఈ కండిషన్ ఎప్పుడైతే మనకి ట్రూ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, లో పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు లో ఎవరిని పాయింట్ చేస్తుంది, మనకి 1 ని పాయింట్ చేయాలి. సో ఇప్పుడు లో ఎవరిని పాయింట్ చేస్తుంది, 1 ని పాయింట్ చేస్తుంది. అంటే మన మెయిన్ మోటో ఏంటి, ఇటు సైడ్ ఏదైతే హయ్యర్ వాల్యూస్ ఉంటాయో దీన్ని మనము రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయడమే మన మెయిన్ మోడ్. సో నెక్స్ట్ ఇప్పుడు లో పాయింటర్ ఎవరిని పాయింట్ చేస్తుంది, 1 అనే ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో 1 అనే ఇండెక్స్ లో ఏముంది మనకి 3. సో ఏఆర్ఆర్ ఆఫ్, సో ఇది ఏఆర్ఆర్. సో ఇప్పుడు సేమ్ కండిషన్ మళ్ళీ సేమ్, అంటిల్ ఇది స్టాప్ అయ్యే వరకు మనం ఈ కండిషన్ అనేది చెక్ చేస్తూనే ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తాము, బట్ బేసిక్ గా ఇక్కడ నార్మల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అర్థం అవ్వడానికి ఇలా రాసాను, లేదు అంటే కోడ్ లో మనము వైల్ లూప్ అనేది రన్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పైవట్ ఏంటి 9, ఎస్, కండిషన్ అనేది ట్రూ. సో కండిషన్ ట్రూ అన్నప్పుడు ఏం అవ్వాలి, మనకి లో ఇండెక్స్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు లో ++ అవుతుంది. అంటే ఇప్పుడు లో ఎవరిని పాయింట్ చేస్తుంది, సెకండ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు లో అనేది సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. మళ్ళీ సేమ్ కండిషన్ ఏంటి, ఏ ఆఫ్
లో అంటే సెకండ్ ఇండెక్స్ లో ఏముంది 7 ఉంది. సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం అవ్వాలి, మళ్ళీ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎవరిని పాయింట్ చేస్తుంది, థర్డ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో థర్డ్ ఇండెక్స్ లో ఏముంది మనకి వాల్యూ 11. సో 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. నో, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఏం అవ్వాలి, స్టాప్ అయిపోవాలి. అంటే పాయింటర్ ఇక్కడే ఆగిపోవాలి. ఓకే, సో ఇప్పుడు లో ఏముంది మనకి, ఇప్పుడు లో అనే వేరియబుల్ లో 11 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు హై పాయింటర్ ని స్టార్ట్ పెట్టాలి. సో ఈ డైరెక్షన్ లో చెకింగ్ అనేది జరగాలి. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఏ కండిషన్ ని వెరిఫై చేస్తాము, ఈ డైరెక్షన్ లో హై లెస్ దెన్. అయితే ఇక్కడ మన మెయిన్ మోటో ఇటు సైడ్ ఏమవ్వాలి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో స్మాలర్ ఎలిమెంట్స్ ఉండొద్దు, ఇది మన మెయిన్ మోటో అవ్వాలి. సో హై, సో ఏఆర్ఆర్ ఆఫ్ హై అనేది గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు మనకి హై వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి, లేదు అంటే స్టాప్ అవ్వాలి. సో ఈ 2 కండిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఇంక్రిమెంట్ లో వెళ్ళేది, ఇది వచ్చేసి డిక్రిమెంట్ ఆర్డర్ లో వెళ్ళేటప్పుడు చెక్ చేయాల్సిన కండిషన్స్. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఏఆర్ఆర్ ఆఫ్ హై ఏంటి 15, హై అనేది 6 అవునా. సో ఈ 6th ఇండెక్స్ లో 15 అనే వాల్యూ ఉంది. గ్రేటర్ దెన్ 5 లో వాల్యూ ఏంటి మనకి 9. ఎస్, కండిషన్ అనేది ట్రూ. అంటే ఇప్పుడు ఏం అవ్వాలి, హై మైనస్ మైనస్ అవ్వాలి. సో ఇప్పుడు హై అనేది ఎవరిని పాయింట్ చేయాలి, డిక్రిమెంట్ అవుతుంది మనకి వాల్యూ. సో 5 ఎవరిని పాయింట్ చేస్తుంది, ఇప్పుడు 5th ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఇది స్టాప్ అయ్యే వరకు మనం ఇది రన్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ సేమ్ ఏఆర్ఆర్ ఆఫ్ హై అంటే 5. సో దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి 21 గ్రేటర్ దెన్ 9. ఎస్, కండిషన్ ట్రూ. ఏం అవ్వాలి, హై మైనస్ మైనస్ అవ్వాలి. సో ఇప్పుడు ఎవరిని పాయింట్ చేస్తుంది, 4th ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. 4th ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఏంటి మనకి 1 గ్రేటర్ దెన్ 9. నో, కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. సో కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి అక్కడ ఏం అవ్వాలి, స్టాప్ అయిపోవాలి. అంటే ఇప్పుడు హైలో ఏముంది మనకి వాల్యూ 1 ఉంది. సో ఈ కంపారిజన్ చేసేటప్పటికి మనకి వాల్యూస్ ఏమొచ్చాయి, 5/9 వచ్చింది, లో వచ్చేసి 11, హై వచ్చేసి 1. సో ఇక్కడ మనం చూసుకుంటే లో ఇండెక్స్ ఏంటి 3, హై ఇండెక్స్ ఏంటి 4. అంటే ఎప్పుడైతే మనకి లో వాల్యూ హై వాల్యూ కన్నా లెస్సర్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో, అంటే లో ఇండెక్స్ ఎప్పుడు హై ఇండెక్స్ కన్నా తక్కువే ఉండాలి. సో ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే మనం అక్కడ స్వాపింగ్ అనేది జరపాలి. ఏ వాల్యూ స్వాపింగ్ జరుపుతాము, ఏ ఆఫ్ లో వాల్యూ అండ్ ఏ ఆఫ్ హై వాల్యూస్ అనేటివి స్వాప్ జరగాలి. సో ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు చూసుకుందాం. బట్ ఇది వచ్చేసి ఒక చిన్న కండిషన్. ఏంట కండిషన్, ఇక్కడ రాస్తాను. ఇఫ్ లో వాల్యూ లెస్ దెన్ హై ఏం జరగాలి, స్వాప్ అవ్వాలి. ఏదేది స్వాప్ అవ్వాలి, లో అండ్ హై వాల్యూస్ స్వాప్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, స్వాప్ అయిన తర్వాత 9, 3, 7, 1 ఇక్కడికి వస్తుంది, 11 ఇక్కడ, 21 అండ్ 15. సో ఇది వచ్చేసి మన అరే స్వాప్ అయిన తర్వాత సేమ్ పాయింటర్స్ మాత్రం ఇవే. ఇప్పుడు లో వాల్యూస్ అనేటివి ఇప్పుడు చేంజ్ అవుతాయి మనకి. పాయింటర్స్ మాత్రం ఏం చేంజ్ అవ్వవు. సో వేరియబుల్స్ అయితే చేంజ్ అవ్వవు. పైవట్ లో ఇంకా 9 ఉంది, బట్ లో వచ్చేసి 1 ఉంది అండ్ హై లో వచ్చేసి ఇప్పుడు 11. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాము. రికర్సివ్ అంటున్నాము, సో మళ్ళీ కండిషన్ అనేది చెక్ అవ్వాలి. ఏఆర్ఆర్ ఆఫ్ లో, సో ఏఆర్ఆర్ ఆఫ్ లో ఏముంది 1 ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5/9. ఎస్, కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. సో ఇప్పుడు ఏం అవ్వాలి, లో పాయింటర్ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇప్పుడు లో పాయింటర్ ఎవరిని పాయింట్ చేయాలి, 11 ని పాయింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు లో అండ్ హై బోత్ 11 నే పాయింట్ చేస్తున్నాయి. మళ్ళీ అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇది స్టాప్ అయ్యే వరకు మనం ఈ కండిషన్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9. నో, కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఇప్పుడు స్టాప్ అయిపోవాలి. అంటే ఇప్పుడు మనకి లో పాయింటర్ ఎక్కడ స్టాప్ అవుతుంది, 11 అనే వాల్యూ దగ్గర స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు హై పాయింటర్ ని చెక్ చేస్తాం. సో హై, ఏఆర్ఆర్ ఆఫ్ హై, సో హై 11 నే పాయింట్ చేస్తుంది, గ్రేటర్ దెన్ 5. ఎస్,
ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఏం అవ్వాలి, మనకి హై పాయింటర్ చేంజ్ అవ్వాలి, ఏం అవ్వాలి, డిక్రిమెంట్ అవ్వాలి, ముందు వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హై పాయింటర్ ఎవరిని పాయింట్ చేస్తుంది, ఈ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, 1. 1 గ్రేటర్ దెన్ 9? నో, నాట్ ట్రూ. అంటే అక్కడ స్టాప్ అయిపోవాలి. అంటే ఇప్పుడు హై పాయింటర్ లో ఏ వాల్యూ ఉంది, మనకి 1 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు రాసిన కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ లో లెస్ దెన్ హై, లో వాల్యూ ఏంటి, ఇప్పుడు ఇక్కడ నేను ఇండెక్సెస్ రాస్తాను, 0, 1, 2, 3, 4, 5 and 6. లో ఇండెక్స్ ఏంటి, 4. హై ఇండెక్స్ ఏంటి, మనకి 3. ఈ కండిషన్ చెక్ చేద్దాం. లో 4 లెస్ దెన్ హై, నో కాదు. ఇన్ కేస్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే మనం లో అండ్ హై వాల్యూస్ స్వాప్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమైపోయింది, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. మరి ఏ వాల్యూస్ మనం స్వాప్ చేయాలి అంటే, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనము పైవట్ ఎలిమెంట్ ని అండ్ నెక్స్ట్ హై ఎలిమెంట్ ని స్వాప్ చేయాలి. సో పైవట్ అండ్ హై ఎలిమెంట్ ని స్వాప్ చేయాలి. అంటే మనకి ఏంటి, పైవట్ ఎలిమెంట్ వచ్చేసి 9, హై ఎలిమెంట్ వచ్చేసి 11. ఇక్కడ 11 ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో 11, ఓ సారీ, హై ఏంటి 1 కదా, హై వచ్చేసి థర్డ్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది, దట్ ఈస్ 1. సో 1 and 9 స్వాప్ అవ్వాలి, దట్ ఈస్ 1, 3, 7, 9, నెక్స్ట్ 11, 21, 15. సో ఇక్కడ అరేంజ్ అయిపోయాయి కదా అని అనుకోకండి, నేను తీసుకున్న అరేలో అవి సార్ట్ అయ్యాయి. మేబీ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 మాత్రం సార్ట్ అయ్యింది 100%, అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అన్సార్టెడ్ గానే ఉంది. ఇప్పుడు 137 అనేది 137 గానే కాకుండా 731 లాగా కూడా ఉండొచ్చు, అవునా. సో నేను ఇలా సీక్వెన్స్ గా తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకున్నాము, సేమ్ ఎలిమెంట్సే బట్ ప్లేసెస్ డిఫరెంట్. సో ఇది 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ చూసుకుంటే మన పైవట్ ఎలిమెంట్ ఏదైతే ఉండే స్టార్టింగ్ ఏదైతే తీసుకున్నామో ఇది మాత్రం మనకి ఇప్పుడు సార్ట్ అయ్యింది. సో ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఉంది. సో మనం చూసుకున్నాము ఎలా సార్ట్ అవ్వాలి అది. ఇది పార్టీషన్ 1, ఇది పైవట్, ఇది పార్టీషన్ 2. అంటే ఇది వచ్చేసి మన పార్టీషన్ 1, ఇది వచ్చేసి సమ్ పార్టీషన్ 2, అండ్ మిడిల్ లో 9 ని మనము ఎగ్జాక్ట్ పొజిషన్ లో పెట్టాము అరేలో. అంటే ఇప్పుడు ఇంకా 731 అనేది ఇంకా మనకి సార్ట్ అవ్వలేదు. అంటే మళ్ళీ ఈ 731 లో పైన కూడా మనం ఏదైతే ప్రాసెస్ ఇందాక జరిపామో సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వాలి. అంటే ఎలా, ఇది వచ్చేసి లో, మళ్ళీ దీన్ని పైవట్ ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి హై. సో ఈ హై వాల్యూ ఎలా తీసుకోవచ్చు మనము, ఈ పైవట్ ఇండెక్స్ ఉంది కదా, ఈ పైవట్ ఇండెక్స్ -1 అంటే దీన్ని మనం రీచ్ అవ్వచ్చు కదా, అవునా. మళ్ళీ ఏదైతే ప్రాసెస్ ఏదైతే కండిషన్స్ మనం ఇక్కడ చెక్ చేసామో సేమ్ ప్రాసెస్ రికర్సివ్ గా దీనిపైన కూడా అప్లై చేయాలి. మళ్ళీ నెక్స్ట్ పార్టీషన్ 2 ఏంటి, 11, 21, 15. అంటే ఇక్కడ కూడా ఇది పైవట్ ఎలిమెంట్ అండ్ దీన్ని లో అనుకుంటున్నాము, అండ్ ఇది వచ్చేసి మన హై. దీన్ని ఎలా రీచ్ అవ్వచ్చు, ఈ పైవట్ ఇండెక్స్ +1 అంటే దీన్ని రీచ్ అవ్వచ్చు కదా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంటైర్ అరేని పాస్ చేస్తాం, బట్ సెకండ్ టైం ఎప్పుడైతే పాస్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ ఇండెక్స్ ముందు వరకు ఒక అరేని పాస్ చేస్తాము, ఈ ఇండెక్స్ తర్వాత నుండి లాస్ట్ ఇండెక్స్ వరకు ఒక అరేని పాస్ చేస్తాము. అండ్ ఇక్కడ మనము రికర్షన్ గురించి మాట్లాడుతున్నాము. సో రికర్సివ్ గా ఈ మెథడ్ అనేది కాల్ అవుతూనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ మనం బేస్ కేస్ ని రీచ్ అయ్యే వరకు. సో ఇది వచ్చేసి మన వర్కింగ్ మెకానిజం. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇది సార్ట్ అయ్యే వరకు మనకి సబ్ అరేస్ లాగా డివైడ్ అవుతూనే ఉంటుంది అండ్ వాల్యూస్ ని మనము ఒక మెథడ్ కి పాస్ చేస్తూనే ఉంటాము అంటిల్ అండ్ అన్లెస్ అది సార్ట్ అయ్యే వరకు. సో ఇప్పుడు మేబీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏం లేదు, ఒక అరే తీసుకోవాలి, దీంట్లో స్టార్టింగ్ ఇండెక్స్ ని ఫస్ట్ పైవట్ లాగా కన్సిడర్ చేసుకుందాము అండ్ 2 వేరియబుల్స్ ని తీసుకోవాలి. ఒక వేరియబుల్ ఏమో 0 నుండి 6 కి మూవ్ అవుతుంది, ఇంకొక వేరియబుల్ ఏమో 6 నుండి 0 కి మూవ్ అయ్యేటట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషన్స్ అనేటివి చెక్ చేసుకుంటూ మనం ప్రాసెస్ అనేది జరపాలి అంతే. ఇన్ కేస్ ఇప్పుడు లో ఇండెక్స్ హై ఇండెక్స్ కన్నా తక్కువ ఉంటే ఈ 2 వాల్యూస్ స్వాప్ అవ్వాలి. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే పైవట్ ఇండెక్స్ లో ఉన్న పైవట్ వాల్యూనే హై ఇండెక్స్ లో ఉన్న వాల్యూతో స్వాప్ అనేది జరపాలి. సో ఇప్పుడు ఒకసారి కోడ్ రాసి చూద్దాము. సో ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాన్నే కోడ్ ఫామ్ లో రాద్దాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి రికర్షన్ అంటున్నాము. రికర్షన్ మీనింగ్ ఏంటి, మెథడ్ నే
కాల్ చేయడం. మెథడ్ అనేది కంటిన్యూస్లీ కాల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ కావాలి? ఒక మెథడ్ ఏమో పార్టీషన్ చేయడానికి, ఒక మెథడ్ పార్టీషన్ చేయడానికి, ఇంకొక మెథడ్ ఏంటి, ఆ పార్టీషన్ మెథడ్ కి ఫస్ట్ ఒకసారి అరే పంపిస్తాం, నెక్స్ట్ సబ్ అరేస్ ని పంపిస్తూ ఉండాలి. అవునా? అంటే ఇంకొక క్విక్ సార్ట్ మెథడ్ ని రాస్తాం మనం. సో చూద్దాం. సో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ సార్ట్ కాబట్టి నేను క్విక్ సార్ట్ అని ఇస్తున్నాను. QUICK. మనకు మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్. సో మన క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో మెయిన్ మెథడ్ లో ఏం రాయాలి? సో మన మెయిన్ మెథడ్ లో ఏముంటుంది? ఒక అరేని క్రియేట్ చేసుకోవడం. సో ఒక అరేని క్రియేట్ చేద్దాము. ఆ అరే నేమ్ వచ్చేసి సంథింగ్ ARR. డేటా కావాలి. సమ్ రాండమ్ గా ఏం డేటా తీసుకుందాము? మనం ఇందాక ఎగ్జాంపుల్ లో ఏదైతే డేటా తీసుకున్నామో సేమ్ డేటా తీసుకున్నామో 9, 3, 7, 11, 1, 21. సో నెక్స్ట్, సో మనం ఒక అరే క్రియేట్ చేసాం. సో ఈ అరేని ఎవరికి సెండ్ చేయాలి? క్విక్ సార్ట్ అనే మెథడ్ కి సెండ్ చేయాలి. నేను ఇంకా మెథడ్ ని క్రియేట్ చేయలేదు. సో క్రియేట్ చేయాలి. సో క్విక్ సార్ట్ అనే మెథడ్ కి పాస్ చేసినప్పుడు ఏం పాస్ చేస్తాము? ఈ అరేని పాస్ చేస్తాము, స్టార్టింగ్ ఇండెక్స్ ని పాస్ చేస్తాము, అండ్ ఆల్సో ఎండింగ్ ఇండెక్స్ ని పాస్ చేయాలి. -1. నెక్స్ట్ ప్రింట్ చేయడానికి సో ఒక ఫార్ లూప్ ని రన్ చేస్తున్నాను. ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ array డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇది వచ్చేసి మన నార్మల్ అరేని ప్రింట్ చేసే మెథడ్. సో ఈ లూప్ ఎలా రన్ అవుతుంది చూద్దాము. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు నేను డేటా ఎలాగైతే తీసుకున్నానో అలాగే నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నా మెయిన్ మోటో దీన్ని సార్ట్ చేయాలి. సో సార్ట్ చేయాలి అంటే క్విక్ సార్ట్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. ఓకే, ఒక మెథడ్ ని ఇక్కడ క్రియేట్ చేసాం. బట్ దీనికన్నా ముందు మనము పార్టీషన్ మెథడ్ ని క్రియేట్ చేయాలి. సో ఒక పార్టీషన్ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్ ఇక్కడే ఎండ్ అయిపోయింది. సో మెథడ్ అవుట్ సైడ్ మెథడ్ క్రియేట్ చేస్తామే తప్ప మెథడ్ ఇన్సైడ్ మెథడ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉండవు జావాలో. సో ఒక పార్టీషన్ మెథడ్ ని ఇక్కడ క్రియేట్ చేద్దాము. పార్టీషన్ మెథడ్ స్టాటిక్ మెథడ్. సో పార్టీషన్ అంటున్నాము అంటే ఒక అరేని మనం ఏం చేయాలి? పార్టీషన్ అనేది చేయాలి. బట్ బేస్డ్ ఆన్ వాట్? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము? పార్టీషన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? దీని ముందు ఇండెక్స్ వరకు ఒక అరే సబ్ అరే అంటున్నాం, దీని తర్వాత నుండి ఇంకొక సబ్ అరే అంటున్నాము. అంటే ఈ 9 ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్ గా సార్ట్ అవుతుందో ఇది వచ్చేసి మన మెయిన్ పార్టీషన్ చేసే ఇండెక్స్. అంటే ఈ పార్టీషన్ మెథడ్ ని నేను కాల్ చేసినప్పుడు నాకు అది ఏది రిటర్న్ చేస్తుంది? పార్టీషన్ సపరేట్ చేయడానికి ఒక వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్. సో పార్టీషన్ అని ఇస్తున్నాను ఈ మెథడ్ నేమ్. అండ్ ఇది ఏం రిసీవ్ చేసుకుంటుంది? అరేని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్. సో మనకి లో ఇండెక్స్ కావాలి అని చేసి, సో ఇందాక మనం చూసుకుంటే స్టార్టింగ్. సో అరే ఇందాక మనం స్టార్టింగ్ తీసుకుంటే మనకి ఏంటి? ఈ ప్రాసెస్ అనేది జరపాలి అంటే 2 పాయింటర్స్ కావాలి, లో అండ్ హై. సో అదే ఇది. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? పైవైట్ వాల్యూ. మన పైవైట్ వాల్యూ ఏమవుతుంది? స్టార్టింగ్ లో. ఇప్పుడు చూడండి ఇక్కడ లో అనేది ఈ మెథడ్ నుండి పాస్ చేస్తాము, బట్ స్టార్టింగ్ మాత్రం 0th ఇండెక్స్ ఉంటుంది అండ్ హై వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. సో లో వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి? 0. హై వాల్యూ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ వాల్యూ. సో మన పైవైట్ వాల్యూ ఏం తీసుకుంటున్నాము? అరే యొక్క స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము, స్టార్ట్, ఎండ్ అని. సో స్టార్ట్ లో సేమ్ లో వాల్యూ తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఎండ్ వచ్చేసి హై వాల్యూ. ఈ వాల్యూస్ ని ఇక్కడ కాపీ చేసాము అంతే తప్పించి ఇంకా ఏమి చేయదు. సో ఇది వచ్చేసి 0, స్టార్ట్ వాల్యూ 0, లో వాల్యూ 0నే, అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ వాల్యూ. సో నెక్స్ట్ ఏం జరగాలి మనకి? ఇక్కడ మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం. ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాం? అంటిల్ మనకి ఈ లో వాల్యూ అనేది హై వాల్యూ కన్నా లెస్సర్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది అంటిల్ ఈ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినప్పుడు ఏంటి? మన కండిషన్ ఫాల్స్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం చేస్తున్నాము? డైరెక్ట్ పైవైట్ నే మనము
స్వాప్ చేసాం. అంటే మనకి వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి, బట్ రన్ అవ్వడానికి కండిషన్ ఏంటి? స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ కన్నా లెస్సరే ఉండాలి. సో స్టార్ట్ వాల్యూ లో, ఎండ్ వాల్యూ హై. ఓకే, నెక్స్ట్ ఇంకొక వైల్ లూప్ క్రియేట్ చేద్దాం. ఎందుకు వైల్ లూప్? మనకి ఇక్కడ ఒక లూప్ అనేది ఇలా మూవ్ అవుతుంది సమ్ 0 నుండి 6 ఇండెక్స్ వరకు, అవునా? మూవ్ అయ్యేటప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. సో సేమ్ ఈ కండిషనే ఇప్పుడు నేను వైల్ లో పెడుతున్నాను అంతే. ఇందాక మనం కండిషన్స్ రాసి చెక్ చేసాం కదా, సో సేమ్ ఆ కండిషన్స్ అంటిల్ అండ్ అన్లెస్ స్టార్ట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. మన స్టార్టింగ్ వాల్యూ హై కన్నా తక్కువ ఉండాలి, అండ్ ఆల్సో ARR ఆఫ్ స్టార్ట్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పైవైట్ ఉండాలి. సో ఇందాక మనం కండిషన్ ఏదైతే చెక్ చేసి రన్ చేసామో సేమ్ ఇప్పుడు ఏమవ్వాలి? స్టార్ట్ ప్లస్ ప్లస్, లో ప్లస్ ప్లస్ అని రాసాం కదా, సేమ్ అది. నెక్స్ట్ వైల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లో, డిక్రిమెంట్ లూప్. సో లాస్ట్ ఇండెక్స్ నుండి ఫ్రంట్ కి మూవ్ అయ్యేటప్పుడు ఏదైతే కండిషన్ చేసామో సేమ్ ఆ కండిషన్ ARR ఆఫ్ ఎండ్ అనేది వెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ పైవైట్ ఏమవ్వాలి? ఎండ్ మైనస్ మైనస్ అవ్వాలి. సో కండిషన్స్ ఏవైతే మనం రాసి చెక్ చేసుకున్నామో సేమ్ ఆ కండిషన్ ఇవి రెండు వైల్ లూప్స్. సో నెక్స్ట్ ఈ 2 లూప్స్ రన్ అయిన తర్వాత ఏం చేసాము? మనం స్వాప్ చేసాము. బట్ బేస్డ్ ఆన్ ఏంటి స్వాప్ చేసింది? స్టార్ట్ వాల్యూ ఇన్ కేస్ ఎండ్ వాల్యూ కన్నా లెస్సర్ ఉంది అన్నప్పుడే మనం స్వాప్ అనేది చేసాం. అంటే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాము, దాంట్లో స్టార్ట్ వాల్యూని సెండ్ చేస్తాం. నెక్స్ట్ స్టార్ట్ వాల్యూ లోకి ఎండ్ వాల్యూని సెండ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బేసిక్ స్వాపింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ 2 వైల్ లూప్స్ రన్ చేస్తున్నాం 0 నుండి హైయర్ పొజిషన్ కి. ఈ వైల్ లూప్ వచ్చేసి ఎండింగ్ నుండి స్టార్టింగ్ కి రన్ చేస్తున్నాం. ఇవి రెండు ఇన్ కేసు కండిషన్స్ సాటిస్ఫై అవుతూనే రన్ అవుతాయి. దాని తర్వాత ఏంటి? స్వాప్ చేయాలి. సో ఇన్ కేసు స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ కన్నా లెస్సర్ ఉంటే స్వాపింగ్ అనేది చేస్తాము స్టార్ట్ అండ్ ఎండ్ మధ్య. సో నెక్స్ట్ ఈ వైల్ లూప్ అనేది క్లోజ్ చేసేస్తున్నాము. ఇన్ కేస్ ఈ వైల్ లూప్ అనేది అంటే స్టార్ట్ అనేది ఎండ్ వాల్యూ కన్నా లెస్సర్ ఆర్ ఈక్వల్ లేదు అన్నప్పుడు ఎవరి మధ్య స్వాపింగ్ జరగాలి? మనకి పైవైట్ డేటా అండ్ నెక్స్ట్ హై ఎండ్ డేటా. సేమ్ ఇక్కడ టెంప్ ఈక్వల్స్ టు ARR ఆఫ్. సో ఇప్పుడు పైవైట్ డేటాని ఎవరు హోల్డ్, దాని ఇండెక్స్ ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? పైవైట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ లో హోల్డ్ చేస్తుంది, లో ఇండెక్స్ హోల్డ్ చేస్తుంది. పైవైట్ డేటాని లో ఇండెక్స్ హోల్డ్ చేస్తుంది. ARR ఆఫ్ లో ఈక్వల్స్ టు ARR ఆఫ్ ఎండ్ లోకి టెంప్ సెండ్ చేయాలి. ఓకే, బట్ ఈ మెథడ్ నుండి ఏంటి మనకి రిటర్న్ అవ్వాలి? ఏం రిటర్న్ అవ్వాలి? పార్టీషన్ ఎక్కడైతే జరగాలో ఆ వాల్యూ అనేది రిటర్న్ అవ్వాలి. సో ఆ వాల్యూ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎండ్ లో స్టోర్. సో ఎండ్ నుండి మనకి ఏం రిటర్న్ అవుతుంది? మెథడ్ నుండి సమ్ ఇంట్ వాల్యూ రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ క్విక్ సార్ట్ మెథడ్ ని కంప్లీట్. ఇన్ కేస్ లో వాల్యూ, సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి లో పాయింటర్, ఇది వచ్చేసి హై పాయింటర్. ఇక్కడ వచ్చేసి ఈ పార్టీషన్ మెథడ్ లో కన్ఫ్యూజ్ అవ్వకండి, లైక్ లో హై ఏంటి, స్టార్ట్ ఏంటి, ఎండ్ ఏంటి అని. సో లో వేరియబుల్ ఉంది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ తీసుకున్నాము అంటే స్టార్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది. మనకి పైవైట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క పైవైట్ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ ని సమ్ వేరియబుల్ హోల్డ్ చేయాలి. ఎందుకు? లాస్ట్ కి స్వాప్ ఇన్ కేస్ జరగాలి అన్నప్పుడు డైరెక్ట్ గా చేయడానికి. సో అందుకని లో అనేది కాన్స్టెంట్ గా అంటే ఏ ఆఫ్ పైవైట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ ని లో వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. అండ్ సమ్ చేంజెస్ జరిగినప్పుడు అప్పుడు మనం స్టార్ట్ అనే వేరియబుల్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. అండ్ హై వచ్చేసి ఎండ్. సో లాస్ట్ ఇండెక్స్ అయితే మనం దేంట్లో స్టోర్ చేస్తాము? ఎండ్ లో స్టోర్ చేసి ఎండ్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. లేదు అంటే డైరెక్ట్ గా మనం ఎండ్ తీసుకోకుండా హై అనే వేరియబుల్ తో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ కేసు లో వాల్యూ హై వాల్యూ కన్నా లెస్సర్ ఉంది అన్నప్పుడు ఏం జరగాలి? ఈ మెథడ్ ని కాల్ చేయాలి. పార్టీషన్ మెథడ్ ని క్విక్ సార్ట్ మెథడ్ లో కాల్ చేస్తున్నాము. ఈ క్విక్ సార్ట్ మెథడ్ ని మనము మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తాం. సో పార్టీషన్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే మనం ఏం సెండ్ చేయాలి? దానికి అరేని సెండ్ చేయాలి, లో వాల్యూ ని సెండ్ చేయాలి, అండ్ నెక్స్ట్ హై వాల్యూ ని సెండ్ చేయాలి. సో ఈ వాల్యూస్ ని సెండ్ చేసినప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది? మనకి పార్టీషన్ జరగాలి అనే ఇండెక్స్ ని సెండ్ చేస్తుంది. సో దాన్ని నేను పైవైట్ ఇండెక్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను. సో ఈ మెథడ్ వన్స్ కాల్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. దీని బేస్డ్
సబ్ అరేస్ ని కూడా పాస్ చేయాలి మళ్ళీ పార్టీషన్ మెథడ్, అవునా? అంటే మళ్ళీ ఈ క్విక్ సార్ట్ మెథడ్ నే కాల్ చేస్తాము. మళ్ళీ ఈ క్విక్ సార్ట్ మెథడ్ ఇంటర్నల్ గా పార్టీషన్ మెథడ్ ని కాల్ చేయాలి. సో ఇలా మనకి రికర్సివ్ గా మెథడ్స్ అనేటివి కాల్ అవుతున్నాయి. మళ్ళీ క్విక్ సార్ట్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే లో వాల్యూ అండ్ నెక్స్ట్ పార్టీషన్ ముందు సబ్ అరేని పాస్ చేయాలి. అంటే పైవాయిడ్ ఇండెక్స్ -1 చూసాం కదా ఇందాక మనకి 9 అనేది ఇన్ బిట్వీన్ సార్ట్ అయింది. సో దీని ఇండెక్స్ సంథింగ్ 3 ఏదో వచ్చింది. అంటే దీని ముందు ఇండెక్స్ అంటే 0 నుండి 2 వరకు సెండ్ చేయాలి. సో దీన్ని ఎలా హోల్డ్ చేస్తాము? ఈ ఇండెక్స్ -1. అదే దీన్ని ముందు నుండి స్టార్ట్ చేయాలి అంటే ఈ ఇండెక్స్ +1. సో అలాగా మనం సెండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ రైట్ సబ్ అరేని నేను పాస్ చేయాలి అనుకుంటే క్విక్ సార్ట్ సేమ్ ARR ఇప్పుడు పైవాయిడ్ ఇండెక్స్ +1 కామా ఫస్ట్ మెయిన్ మెథడ్ లో క్విక్ సార్ట్ ని కాల్ చేస్తున్నాము. అంటే పెద్ద అరే పాస్ చేసి, సో ఆ అరేని పాస్ చేసినప్పుడు ఇంటర్నల్ గా పార్టీషన్ మెథడ్ ని క్విక్ సార్ట్ మెథడ్ కాల్ చేసుకుంటుంది. కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ అనేది సమ్ పార్టీషన్ జరగడానికి ఒక ఇండెక్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ దాని వేస్ట్ మళ్ళీ మనము 2 టైమ్స్ క్విక్ సార్ట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. అంటే ఒక అరే అనేది సబ్ అరేస్ లాగా డివైడ్ అవుతుంది. సో అందుకని ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. 1 3 7 9 11 15 అండ్ 21. సో ఇది వచ్చేసి మన సార్టెడ్ అరే. సో ఇలా మనము క్విక్ సార్ట్ మెథడ్ ని పర్ఫార్మ్ చేసి చేస్తాము. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే సార్టింగ్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం.